హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇప్పుడు మనము భారతదేశంలో 80 నూతన ప్రథమాలు, ఇన్నోవేటివ్ ఫస్ట్స్ ఇన్ ఇండియా, జీకే ప్రశ్నలు గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం ముఖ్యమైన పాయింట్స్ను నోట్ చేసుకోండి. అంతరిక్షంలో ఎక్కువ సమయం నడిచిన మొదటి మహిళా వ్యోమగామి ఎవరు? జవాబు: సునీతా విలియమ్స్. వివరణ: 62 గంటల 6 నిమిషాలు అంతరిక్షంలో నడిచి 286 రోజులు అంతరిక్షంలో గడిపిన రికార్డు కూడా ఉంది. సిసాపాంగ్మ పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు? జవాబు: అర్జున్ వాజ్పాయి. వివరణ: 16 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరంతో సహా 8000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న 8 శిఖరాలను అధిరోహించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు? జవాబు: కామ్య కార్తికేయన్. వివరణ: ముంబైకి చెందిన 16 సంవత్సరాలు, ప్రపంచవ్యాప్తంగా రెండవ అతి పిన్న వయస్కురాలు. స్వదేశీ IL-CA తేజస్ను నడిపిన భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్ ఎవరు? జవాబు: మోహన సింగ్. వివరణ: స్క్వాడ్రన్ లీడర్ మోహన సింగ్ 2016 నుండి ఫైటర్ స్క్వాడ్రన్లో భాగం. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్ ఎడిషన్లో 2 పతకాలు గెలుచుకున్న మొదటి భారతీయ అథ్లెట్ ఎవరు? జవాబు: మను బాకర్. వివరణ: 2024 పారిస్ ఒలింపిక్స్లో షూటింగ్లో 2 కాంస్య పతకాలు గెలుచుకుంది. అంగారక గ్రహంపై రోవర్ను నడిపిన మొదటి భారతీయ మహిళ ఎవరు? జవాబు: డాక్టర్ అక్షితా కృష్ణమూర్తి. వివరణ: అక్షితా కృష్ణమూర్తి గారు నాసాలో పనిచేస్తున్నారు. ఇంగ్లీష్ ఛానల్ దాటిన అతి పిన్న వయస్కుడైన పారా స్విమ్మర్ ఎవరు? జవాబు: జియా రాయ్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు అతి పెద్ద మహిళ ఎవరు? జవాబు: జ్యోతి రాత్రే. వివరణ: ఈమె వయస్సు 55 సంవత్సరాలు, మధ్యప్రదేశ్కు చెందినవారు. భారత సైన్యంలో మొదటి మహిళా సుబేదార్ ఎవరు? జవాబు: ప్రీతి రాజక్, మధ్యప్రదేశ్. 3 నక్షత్రాల గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి మహిళా ఈక్వెస్ట్రియన్ ఎవరు? జవాబు: శృతి బోరా. భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో రైలు ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: కోల్కతా. భారతదేశంలో మొట్టమొదటి 3D ముద్రిత ఆలయం ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: తెలంగాణ. భారతదేశంలో మొట్టమొదటి AI నగరాన్ని ఎక్కడ స్థాపించాలని ప్రణాళిక చేయబడింది? జవాబు: లక్నో, ఉత్తరప్రదేశ్. వివరణ: నాదర్గంజ్లో 2027 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో రైలు ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: బెంగళూరు. వివరణ: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: హర్యానా. వివరణ: హైడ్రైల్ అని పిలుస్తారు, కాలుష్య రహితం, గంటకు 140 కిలోమీటర్లు వేగంతో 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సు సర్వీస్ ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: లెహ్, లడఖ్. భారతదేశంలో మొట్టమొదటి BMATM ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: ఒడిశా. వివరణ: ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ కార్డుదారుల కోసం అన్నపూర్ణ గ్రెయిన్ ATM అని పేరు పెట్టారు. భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ కార్గో హబ్ ఎక్కడ స్థాపించబడుతుంది? జవాబు: నోయిడా. వివరణ: ప్రపంచ ఉత్పత్తి డెలివరీని మెరుగుపరచడానికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో. భారతదేశంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్టాఫీసు ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: బెంగళూరు. భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ డేటా మార్పిడి ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: హైదరాబాద్, తెలంగాణ. శానిటరీ న్యాప్కిన్ల కోసం నిధులు అందించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు: మధ్యప్రదేశ్. వివరణ: శానిటరీ ప్యాడ్ల కోసం విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఏటా 300 అందిస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ను స్వీకరించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు: ఉత్తరాఖండ్. వివరణ: DPESP కింద రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో ప్రస్తావించబడింది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? జవాబు: జమ్మూ కాశ్మీర్. వివరణ: సెప్టెంబర్ 17, 2023న ప్రధాని మోదీ ప్రారంభించారు. డిజిటల్గా సమన్లు లేదా వారెంట్లు జారీ చేసిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు: మధ్యప్రదేశ్. సెమీకండక్టర్ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు: గుజరాత్. వివరణ: దీనిని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. ట్రాఫిక్ ఆడిట్ నిర్వహించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు: బీహార్. అనాథ
పిల్లల కోసం పథకాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు: హిమాచల్ ప్రదేశ్. వివరణ: ముఖ్యమంత్రి సుఖాశ్రయ యోజన, సిమ్లాలో సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. పిల్లల కోసం డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు: ఉత్తరప్రదేశ్. స్టాంప్ పేపర్ కోసం కలర్ కోడింగ్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు: పంజాబ్. ఏ రాష్ట్రం తన సొంత ఇంటర్నెట్ సేవను ప్రారంభించిన మొదటి రాష్ట్రం అయింది? జవాబు: కేరళ. భారతదేశంలో మొట్టమొదటి ఆక్సిజన్ బర్డ్ పార్క్ ఎక్కడ స్థాపించబడింది? జవాబు: నాగ్పూర్, మహారాష్ట్ర. వివరణ: నాగ్పూర్, హైదరాబాద్ NH 44లో NHAI అభివృద్ధి చేసిన అమృత్ మహోత్సవ్ పార్క్ అని పేరు పెట్టారు. ఈ పార్కులో వాయు కాలుష్యాన్ని తగ్గించగల చెట్లు ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి నికర, సున్నా కార్బన్ ఉద్గార విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం మారింది? జవాబు: ఢిల్లీ విమానాశ్రయం. వివరణ: న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా ధృవీకరించబడింది. భారతదేశంలో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: పెంచ్ టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. వివరణ: ఆసియాలో 5వ డార్క్ స్కై పార్క్, కాంతి కాలుష్యాన్ని పరిమితం చేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి రాబందుల పెంపకం కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: ఉత్తరప్రదేశ్. వివరణ: గోరఖ్పూర్లో ఆసియా రాజు మరియు ఎర్రటి తలల రాబందుల కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. భారతదేశంలో మొట్టమొదటి ODF+ జిల్లాగా ఏ జిల్లా అవతరించింది? జవాబు: వయనాడ్, కేరళ. భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తితో నడిచే పడవ ఏ నదిలో ప్రారంభించబడింది? జవాబు: సరయు నది. భారతదేశంలో అతిపెద్ద వాతావరణ గడియారం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? జవాబు: న్యూఢిల్లీ. వివరణ: CSIR ప్రధాన కార్యాలయంలో రఫీ మార్గ్ ధరిత్రీ దినోత్సవం కోసం ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తితో నడిచే సరిహద్దు గ్రామంగా ఏ గ్రామం మారింది? జవాబు: మసాలి, గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటి రచయితల గ్రామం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? జవాబు: ఉత్తరాఖండ్. వివరణ: అంతర్జాతీయ సాహిత్య మరియు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి డెహ్రాడూన్లో రైటర్స్ విలేజ్ ప్రారంభించబడింది. ప్రపంచంలో మొట్టమొదటి వేద గడియారాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? జవాబు: ఉజ్జయిని, మధ్యప్రదేశ్. వివరణ: జంతర్ మంతర్ సమీపంలోని 85 అడుగుల టవర్ పై ఏర్పాటు చేయబడింది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం ఎక్కడ స్థాపించబడింది? జవాబు: హర్యానా. వివరణ: OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా నవంబర్ 26, 2024న ప్రారంభించబడిన రాజ్యాంగ అకాడమీ మరియు హక్కులు మరియు స్వేచ్ఛా మ్యూజియం అని పేరు పెట్టబడింది. భారతదేశంలో మొట్టమొదటి యునెస్కో సాహిత్య నగరంగా ఏ నగరం నిలిచింది? జవాబు: కొచ్చి, కేరళ. భారతదేశంలో మొట్టమొదటి హిందీ సాహిత్య భాషా మ్యూజియం ఎక్కడ స్థాపించబడుతుంది? జవాబు: వారణాసి. వివరణ: మాన్యుస్క్రిప్ట్లు మరియు విగ్రహాలను ఉంచడానికి యూపీ ప్రభుత్వం 25 కోట్లతో స్థాపించింది. భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేద కేఫ్ ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: న్యూఢిల్లీ. వివరణ: షాలిమార్ బాగ్లోని మహర్షి ఆయుర్వేద ఆసుపత్రిలో సోమద్ ఆయుర్వేద కిచెన్ అని పేరు పెట్టారు. భారతదేశంలో మొట్టమొదటి జంతు నిఘంటువు ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: లక్నో, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి తడి భూముల నగరంగా ఏ నగరం మారింది? జవాబు: ఉదయపూర్, రాజస్థాన్. భారతదేశంలో మొదటి బాలికల సైనిక్ స్కూల్ ఎక్కడ స్థాపించబడింది? జవాబు: మధుర, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ గార్డెన్ ఎక్కడ స్థాపించబడింది? జవాబు: పూణే. వివరణ: పార్లమెంటు ప్రతిరూపం మరియు 11 పౌర విధులను కలిగి ఉంది. భారతదేశంలో మొట్టమొదటి మత్స్యకార అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: కేరళ. వివరణ: మత్స్యకార రంగంలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడం దీని లక్ష్యం. భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ పరీక్షా కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు: తమిళనాడు. భారతదేశ UPIని అంగీకరించిన మొదటి యూరోపియన్ దేశం ఏది? జవాబు: ఫ్రాన్స్. 3 కొత్త క్రిమినల్ చట్టాలను పూర్తిగా అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? జవాబు: చండీగఢ్. వివరణ: చట్టాలలో భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 మరియు భారతీయ సాక్ష్య అధినియం 2023 ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? జవాబు:
శుభాంశు శుక్లా. ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు మహారాష్ట్ర. వివరణ 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు 10,000 కనీస పెన్షన్ను నిర్ధారిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు సలాల్పూర్, ఒడిశా. వివరణ నాణ్యమైన విద్య మరియు నైపుణ్య శిక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో మొట్టమొదటి డయాబెటిస్ బయోబ్యాంక్ ఎక్కడ స్థాపించబడింది? జవాబు చెన్నై, తమిళనాడు. వివరణ డయాబెటిస్ పరిశోధన కోసం ఐసీఎంఆర్ మరియు మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించిన భారతీయ కంపెనీ ఏది? జవాబు రిలయన్స్ జియో. వివరణ డేటా వినియోగంలో చైనా మొబైల్ను అధిగమించింది. లక్షద్వీప్లో మొదటగా శాఖను తెరిచిన ప్రైవేట్ బ్యాంక్ ఏది? జవాబు హెచ్డిఎఫ్సి బ్యాంక్. వివరణ ఏప్రిల్ 11, 2024న కవరట్టిలో ప్రారంభించబడింది. ప్రధాన కార్యాలయం ముంబైలో 1994లో స్థాపించబడింది. భారతదేశంలో మొట్టమొదటి 100% ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్ ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు అస్సాం. సియాచిన్లో మోహరించబడిన మొదటి మహిళా వైద్య అధికారి ఎవరు? జవాబు గీతిక కౌర్. ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన మొదటి మహిళా పోలీస్ స్టేషన్ ఏది? జవాబు భోపాల్. ఇంగ్లీష్ ఛానల్ దాటి ఒంటరిగా ఈదిన అతి పెద్ద వయసు భారతీయుడు ఎవరు? జవాబు సిద్ధార్థ్ అగర్వాల్. వివరణ బెంగళూరు నుండి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తి 15 గంటల 6 నిమిషాల్లో 42 కిలోమీటర్లు ఈదాడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ను నడిపిన మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవాబు నరేంద్ర మోడీ. ఈశాన్య భారతదేశంలోని ఏ విమానాశ్రయం డిజి యాత్రను మొదట ప్రారంభించింది? జవాబు గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. భారతదేశంలో సముద్రంపై మొదటి గాజు వంతెన ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు తమిళనాడు. వివరణ తమిళనాడులోని కన్యాకుమారిలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. 77 మీటర్ల పొడవు మరియు 10 మీటర్ల వెడల్పు. ఆసియాలో మొట్టమొదటి జియోసైన్స్ మ్యూజియం ఏ దేశంలో స్థాపించబడింది? జవాబు భారతదేశం. వివరణ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ ప్రారంభించారు. 2024లో జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు? జవాబు ఒమర్ అబ్దుల్లా. వివరణ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నుండి జమ్మూ కాశ్మీర్ అక్టోబర్ 31, 2019న యూతగా మారింది. ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్లిఫ్ట్ పోర్టబుల్ హాస్పిటల్ పేరు ఏమిటి? జవాబు భీష్ముడు. వివరణ పూర్తి రూపం వైద్య సేవల కోసం యుద్ధభూమి ఆరోగ్య దీక్షా వ్యవస్థ. 200 మందికి చికిత్స చేయగలదు. హైబ్రిడ్ పిచ్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి స్టేడియం ఏది? జవాబు ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్. వివరణ హైబ్రిడ్ పిచ్లలో మెరుగైన టర్ఫ్ కోసం ప్లాస్టిక్ ఫైబర్లు ఉంటాయి. సియాచిన్ గ్లేసియర్లోని ఆపరేషనల్ పోస్ట్లో మోహరించబడిన మొదటి మహిళా వైద్య అధికారి ఎవరు? జవాబు కెప్టెన్ ఫాతిమా వసీం. ట్వారిట్ డిజిటల్ చొరవను స్వీకరించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు మధ్యప్రదేశ్. వివరణ సమన్లు మరియు వారెంట్ల ఆన్లైన్ ట్రాకింగ్ను ప్రారంభిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి వందే మెట్రో సర్వీస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? జవాబు గుజరాత్. వివరణ భుజ్ మరియు అహ్మదాబాద్ మధ్య ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనికి నమో భారత్ అని పేరు పెట్టారు. ఇది గంటకు 140 కిలోమీటర్లు వేగంతో 1000 కిలోమీటర్లు ప్రయాణించే రైలు. బీఈసీఫ్లో మొదటి మహిళా స్నిపర్ ఎవరు? జవాబు సుమన్ కుమారి. వివరణ మార్చి 2024లో ఇండోర్లో 8 వారాల స్నిపర్ కోర్సును పూర్తి చేశాను. సుపరిపాలన నిబంధనలను ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు మహారాష్ట్ర. ప్రపంచంలో మొట్టమొదటి ఓ ఆకారపు ఆలయం ఎక్కడ నిర్మించబడింది? జవాబు పాలి, రాజస్థాన్. వివరణ జాదన్ గ్రామంలో నాగర శైలిలో నిర్మించబడింది. సుపరిపాలన నిబంధనలను ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు మహారాష్ట్ర. భారతదేశంలో మొట్టమొదటి నిర్మాణ ఆవిష్కరణ కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? జవాబు కేరళ. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఇంజిన్తో రాకెట్ను ప్రయోగించిన కంపెనీ ఏది? జవాబు అగ్నికుల్ కాస్మోస్. ఏ సంస్థ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష విప్లవంలో ముందు ఉన్నది? జవాబు స్కైరూట్ ఏరోస్పేస్. వివరణ స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష విప్లవంలో ముందంజలో ఉంది. ఖర్చుతో కూడుకున్న
నమ్మదగిన మరియు పునర్వినియోగించదగిన ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తుంది. పూర్తిగా 3D ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజిన్ను నిర్మించిన మొట్టమొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా, స్టార్టప్ చిన్న ఆపరేటర్లు, పరిశోధనా సంస్థలు మరియు వ్యాపారాల ఉపగ్రహ విస్తరణల కోసం అంతరిక్ష ప్రాప్యతను ప్రజాస్వామ్యం చేస్తోంది. ఏ సంస్థ గ్రామీణ భారతదేశ వైవిధ్యభరితమైన స్వరాలను సంరక్షించే మరియు విస్తరించే ఒక ప్రత్యేకమైన డిజిటల్ ప్లాట్ఫామ్? జవాబు: పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా. వివరణ: పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (పరి) అనేది గ్రామీణ భారతదేశ వైవిధ్యభరితమైన స్వరాలను సంరక్షించే మరియు విస్తరించే ఒక ప్రత్యేకమైన డిజిటల్ ప్లాట్ఫామ్. వ్యవసాయం, శ్రమ, సంస్కృతి మరియు పర్యావరణం వంటి 26 వర్గాలలో కథ చెప్పడంపై దృష్టి సారించిన పరి, 15 భాషలలో మల్టీమీడియా ఆర్కైవ్ల ద్వారా గ్రామీణ వాస్తవాలను ఆర్కైవ్ చేస్తుంది. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.